సో గైస్ ఎడిటింగ్ అవుతానే ఉంది, ఇంకా టైం అయితే 9 అయిపోయింది. సో బ్రో, హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 154 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ ఏంటంటే నిన్న అవ్వలేదు కదా ఎడిటింగ్, ఇవాళ వెళ్తున్నాం అనమాట. మన ఎడిటర్ బ్రో ఏంటంటే 4:30 కల్లా వచ్చేయమని చెప్పారు. ఈ లోపల ఏంటంటే నేను ఒక వీడియో ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్నా ఇవాళ అప్లోడ్ చేయడానికి. సో ఇప్పుడు అప్లోడ్ చేసుకుని బయలుదేరి అక్కడికి వెళ్ళి ఇంకా మన ఎడిటింగ్ ఫైనల్ కట్ అయితే స్టార్ట్ చేద్దాం. లేట్ నైట్ అయిపోవచ్చు, అక్కడే వ్లాగ్స్ కూడా అక్కడే అప్లోడ్ చేసుకుంటాం ఇంకా. అండ్ ఇవాళ అయితే నేను మా తమ్ముడు వెళ్తున్నాం, ఎందుకంటే కొంచెం వాడు కూడా చూస్తాడు కదా, ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా రెక్టిఫై చేయడానికి, ఒకవేళ నేను మర్చిపోతే. సో ఇవాళ వెళ్ళి చూద్దాం ఎలా ఇద్దో, ఫైనల్ కట్ ఎలా ఉంటుందో. డబ్బింగ్ ఉన్నాయి కదా, డబ్బింగ్ ఫైల్స్ కూడా యాడ్ చేసుకోవాలి దానికి. సో లెట్స్ గో, యువర్ వర్క్ కంప్లీట్ చేద్దాం. సో గైస్, మేమైతే మన షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ బయలుదేరిపోయాం, నేను మా తమ్ముడు వెళ్తున్నాం. సో ఏమన్నా పాయింట్స్ మిస్ అయినా మా ఆవిడ కొంచెం చెప్తాలని చెప్పి తీసుకెళ్తున్నా, కాకపోతే కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. సో ఇప్పుడు వెళ్ళి కూర్చుందాం కదా, నాకు తెలిసి నైట్ అయిపోద్ది, వల్ల బాగా నైట్ అయిపోద్ది అనుకుంటున్నా. కొంచెం అక్కడే బ్లాగ్స్ కూడా అక్కడే అప్లోడ్ చేస్తాను, ఇంకా మన వీడియో కూడా అక్కడే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా. మనకి ఇంటికి వచ్చేసరికి మరి లేట్ అయిపోయింది. సో చూద్దాం ఫైనల్ కట్ ఎలా వచ్చిందో. రఫ్ కట్టే బాగా వచ్చింది, ఫైనల్ కట్ ఇంకా బాగా వచ్చింది అనమాట. ఏమన్నా బాగా వచ్చింది. సో వాళ్ళ ఎండ కూడా లేదు, ఎక్కువ నీడగానే ఉంది, అవును కదా, వర్షం పడేలా ఉంది. చాలా కాదు, బయట ఎండలేదు గైస్, చూడండి కావాలి, బయట ఎండలేదు, నీడ ఉంది. ఎవరన్నా బయటికి రావాలంటే రండి. సో కాబట్టి ఇంకా ఎడిటింగ్ దగ్గరికి వెళ్ళి ఇంకా మాట్లాడుకుందాం. వాళ్ళైతే ఒక వీడియో కంప్లీట్ అయింది, ఎడిటింగ్ కూడా అప్లోడ్ చేస్తా, చూడండి, ఎంజాయ్ చేయండి. మంచి కంటెంట్ అయితే చేసా, 2 days పట్టింది చేయడానికి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అప్లోడ్ చేసా, ఈవినింగ్ వచ్చింది, ఇన్స్టాంట్ యూట్యూబ్లో. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. గైస్, ఎడిటింగ్ దగ్గరికి వచ్చేసా, మన బ్రో దగ్గరికి. అన్వేష్ బ్రో, హాయ్ బ్రో, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం దోసి. సో గైస్, వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ డబ్బింగ్ ఫైల్స్ అన్నీ అటాచ్ చేసుకుంటా, ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుంటా. వాళ్ళ ఫైనల్ కట్ రేపు కూడా అవుతుందా బ్రో? రేపు కూడా అవుతుంది కదా. ఓకే, సో సాంగ్ కూడా ఉంది, సాంగ్ కూడా ఎడిట్ చేయాలి. సో చాలా వర్క్ ఉంది గైస్. ఇప్పుడైతే కూర్చొని ఇంకా నైట్ వర్క్ అవుతుంది మాకు టైము. వ్లాగ్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం, ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళేసరికి టైం పట్టింది కాబట్టి. సో మా ఆవిడ కూడా అటు ఇటు ఏంటి బోర్ ఉందా. సో నేను చాలాసేపు కూర్చోవాలి, కూర్చొని నడుము నొప్పి తప్పితే ఏ బ్రో, నడుము నొప్పి వచ్చింది వాళ్ళకి అనుకోంగా. నీకు ఉండదు, నీకు అలవాటుగా, మాకు ఉంటుంది. సో గైస్, నడుము నొప్పి వచ్చిన తర్వాత మాట్లాడతాం మళ్ళీ. లెట్స్ గో గైస్. ఎడిటింగ్ అవుతానే ఉంది, ఇంకా టైం అయితే 9 అయిపోయింది. సో బ్రో ఒకసారి రా బ్రో, అక్కడే ఇంకెంత బ్రో. సో ఇది ఎండింగ్ ఇంకా ఎప్పుడు పంపిస్తావు బ్రో? 9 అయిపోయింది, నడుము నొప్పి వస్తుంది. నేను వెళ్ళిపోతుంటే వెళ్ళిపో బ్రో, ఎక్కువ అవునా? ఓకే ఓకే, మా ఆడియన్స్తో కొంచెం మాట్లాడొస్తా. సో గైస్, ఇవాళ అయితే మనకి మ్యాక్సిమం సగానికి సగం అయిపోయింది ఎడిటింగ్. సాంగ్ కూడా చేసాం అనమాట, సాంగ్ కూడా కట్ చేసి ఎడిట్ చేశారు మన ఎడిటర్ బ్రో. సో చాలా బాగా వచ్చింది గైస్, మంచి ఫీల్ అయితే వచ్చింది. నేను యాక్చువల్గా స్టార్టింగ్లో సాంగ్ వచ్చినప్పుడు మానిటైజ్ ఏమైనా తగ్గుతాయేమో అనుకున్నా, కాకపోతే కరెక్ట్గా సెట్ అయినాయి. కొంచెం అక్కడక్కడ తగ్గినాయి, బట్ మనం కవర్ చేసాం, ప్రాబ్లం ఏం లేదు, మంచిగానే వచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రేపు కూడా ఉండిద్ది. ఏమన్నా ఫిక్సెస్ ఏమైనా ఉంటే మామూలుగా ప్యాచ్ వర్క్ లాగా అన్నీ కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మనం మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి బీజిఎమ్స్ సాంగ్ మొత్తం మాట్లాడుకొని మనం సెట్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం ఏంటంటే మనకి త్వరలోనే రాబోతుంది మన షార్ట్ ఫిల్మ్. సో అందరు రెడీగా ఉండండి, మంచి ఫీల్తో అయితే ఉండిద్ది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. సో మనం రొటీన్గా ఏది చేయం కాబట్టి, కొంచెం దోల పనులు చేస్తాం కాబట్టి, ఆ దోల అయితే మీకు ఈ షార్ట్ ఫిల్మ్లో కనిపించింది కన్ఫామ్గా. సో గైస్, మీరందరూ రెడీగా ఉండండి, అదే చెప్తాను నేను. సో ఇది అవుట్పుట్ చూసుకుంటా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో నేను అనుకున్న ఇమాజినేషన్ నేను తీయగలిగానా అని నేను ఇప్పుడే అప్పుడప్పుడు ఆశ్చర్యపోతా ఉంటాను అనమాట. సో స్టార్టింగ్ భయపడ్డా, ఏంటి నా వల్ల ఇద్దా కాదా, మనం అంత మంచి డైరెక్టరా కాదా, రీల్స్ వరకేనా అనుకున్నా. బట్ మనకి చాలా స్కిల్స్ ఉన్నాయి, అవి మెల్లమెల్లగా బయటపడతాం వేరే వేరే ప్రాజెక్ట్స్లో, డిఫరెంట్ దాంట్లో. జస్ట్ వెయిట్. సో గైస్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.